ఆచి చికెన్ మసాలా. ఆత్మకూరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతల మాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. మంత్రి ఆనం, మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డిలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఆనం అంటే అభివృద్ధి కాదు అవినీతి అంటున్న మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డితో మా ప్రతినిధి బుడీంద్ర ఫేస్ టు ఫేస్. దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా మేకపాటి కుటుంబం అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డిపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపైన విక్రమరెడ్డి ఏమంటారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి కుటుంబంపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఏమి ఆత్మకూరులో ఏమి అభివృద్ధి చేయలేదు, కేవలం నియోజకవర్గ ప్రజలు కూడా అప్పట్లో సహకరించినటువంటి అభివృద్ధి జరగలేదు. దానిపైన మీరేమంటారు? ఆనం గారికి రాజకీయ జరుగుబాటు, మేకపాటి కుటుంబం మీద విమర్శలు చేయడం అనేది పద్ధతి అయిపోయింది. ఆయన ఈరోజు గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అంటే ఆనం అంటే అవినీతి, అవినీతి అంటే ఆనం అని చెప్పేసి పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడైనా మీరు ఆత్మకూరులో తిరిగినా కానీ, ఎవరు ప్రజలతో మాట్లాడినా కానీ రాష్ట్రంలోనే నంబర్ 1 అవినీతి అని చెప్పి పేరు తెచ్చుకున్నారు ఈరోజు. అందుకే పక్కన బద్వేల్లో వాళ్ళ అల్లుడిని కూడా ఇన్ఛార్జిగా తీసేయబడడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరో వాళ్ళ క్యాడరే ఒక మీటింగ్లో అయ్యా మా హై లెవెల్ కెనాల్ ఎప్పుడు పూర్తి చేస్తారని అడగడం జరిగింది. అది సమాధానం చెప్పకుండా, ఎందుకంటే ఏం పని చేయలేదు కాబట్టి రకరకాలుగా విమర్శను చెప్పడం జరిగింది. ముఖ్యంగా సరే మాది ఒకటి రాజకీయం అనుకోండి, కానీ మర్రిపాడు ప్రజలు, ఆత్మకూరు ప్రజల్ని అవమానం పరచడం అనేది చాలా బాధాకరం అండి. వాళ్ళకి సిగ్గు లేదని, వాళ్ళకి ధైర్యం లేదని చెప్పేసి వాళ్ళని ఎవరు నన్ను ప్రశ్నించడానికి అని చెప్పి అడగడంలో చాలా తప్పు అని చెప్పి మేము భావిస్తున్నాం. హై లెవెల్ కెనాలు ఈ ప్రాంతానికి ఎంతో ముఖ్యమైన కార్యక్రమం. అది ఈ ప్రాంతానికి ఎప్పటికీ నీళ్లు లేవు, అందుకే మెట్ట ప్రాంతం అంటారు. నాన్నగారు అప్పుడు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వెలుగొండ ప్రాజెక్టు వల్ల ఈ మెట్ట ప్రాంతానికి నీళ్లు చేరట్లేదు, అందుకు కొంచెం చర్యలు తీసుకొని వేరే ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు అందియాలని చెప్పి కోరారు. అప్పుడు సోమయాజులని అడ్వైజర్తో కూర్చొని సోమశిల ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేసి ఈ మెట్ట ప్రాంతాన్ని తీసుకురావడానికి హై లెవెల్ కెనాల్ అనేది అప్పుడు సృష్టించి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అది హై లెవెల్ కెనాల్ స్టోరీ. అది అక్కడి నుంచి దాదాపు 18 సంవత్సరాలు అయిపోయింది. ఆ 18 సంవత్సరాల్లో ఈయన 13 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 13 సంవత్సరాల పరిపాలనలో ఉండి పూర్తి చేయక ఆ తప్పంతా మా మీద నెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు తప్ప ఇంకేమి లేదు. ఈ రోజు ఆనం అంటే అభివృద్ధి అంటున్నారు వాళ్ళేమో, కానీ మీరేమో ఆనం అంటే అవినీతి అంటున్నారు. ఏంటి అసలు ఆ అవినీతి? ఈ రోజు మీరు ఇసుక దందా చూసుకోండి. టీడీపీ క్యాడర్ ప్రకారంగా వాళ్ళు వేసిన లెక్కల ప్రకారంగా దాదాపు 3 కోట్ల సంపాదన నెలకని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాళ్లే వాళ్ళ అధిష్టానానికి, వాళ్ళ హెడ్ ఆఫీస్కి పత్రికలు లెటర్స్ రాస్తూ దాదాపు అంతా చేస్తే దాదాపు ఒక పుస్తకం అయిపోయి ఉంది. అది ప్రతిరోజు ప్రతి దగ్గర, ప్రతి ఇల్లీగల్ రీచ్ దగ్గర ఏ విధంగా అవినీతి జరుగుతుందనేది మీకు గుర్తుందో లేదో. ఒకసారి 6 నెలల ముందర పెరుమాళపాడు రీచ్ అని చెప్పి ఒక ఇల్లీగల్గా అక్కడ నుంచి స్టాండ్ తీసి అక్కడ ఒక ఆలయం దొరికితే ఆలయం క్లీన్ చేస్తామని చెప్పి అక్కడంతా ఇసుక మొత్తం దువ్వేసి మళ్ళీ మన సంఘం దిప్పుకి పెడతా ఉన్నారు. మొదటి రోజు వాళ్ళు ఏ రోజు స్టార్ట్ చేశారో అప్పుడే ఆ ఒక బండి తీసుకొచ్చి రాంగ్ రూట్లో పోయి ఒక 7 మంది బలైపోయారు. దాంట్లో ఈయన దాహం వల్లే కదా, దాన దాహం వల్లే కదా అప్పుడు ఈరోజు ఆ 7 మంది బలైంది. ఆ విధంగా ఆ కార్ యాక్సిడెంట్లో జరిగి ఆ రోజు ఆ విధంగా జరిగింది. ప్రతిరోజు ఏ రీచ్ అయినా కానీ అనంతసాగరం పోండి, ఆత్మకూరు రూరల్ పోండి, సంఘం చూడండి, చేజర్లు చూడండి, అన్ని దగ్గరలో ఇసుక దందానే. ఏటుకు ఆ పక్క ఒక మాఫియా డాను, ఈ సైడ్ ఒక మాన. మీరు ఆ ఫోటోలో కూడా చూస్తే వాళ్ళిద్దరే కనపడతారు. పక్కన టీడీపీ నాయకులు ఎవరు కనపడరు, ఆ ఇద్దరు మాఫియా డాన్లే కనపడతారు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పులే కదా, ఎక్కువ అప్పులే కదా. ఆయన 5 సంవత్సరాలు 2 కానీ ఎక్కడా కూడా ఒక ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా చూశారు. అన్ని విధాలుగా ఆయన చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా ఏమేమి చెప్పారో 99% పాటించారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం పాటించారు చెప్పండి? అందరికి అబద్ధాలే కదా చెప్పింది.
చంద్రబాబు గారు అదే విధంగా చెప్పాడు, ఇక్కడ ఆనం గారు అదే విధంగా చెప్పాడు. ఆనం గారు ఏం చెప్పినారు, 2026 మార్చి కల్లా హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తా అన్నారు. మర్రిపాడు నుంచి నెల్లూరుకి ఒక ట్రైన్ వేస్తా అన్నాడు. ఇప్పుడు ఏం చేశారు, ట్రైను ఇసుక ట్రైన్ వేసాడు. ఒకటి చెన్నైకి, ఒకటి బెంగళూరుకి, ఒకటి ఏమన్నా హైదరాబాద్ కూడా వేసినాడు. రోజు ఇసుక పంపడం అంతే, ఇంకేం లేదు ఆయనది. అది వాళ్ళ అభివృద్ధి. మంత్రి రామనారాయణ రెడ్డికి మేకపాటి కుటుంబంపై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. అయితే ఆయన అభివృద్ధి కాదు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి కూడా మేకపాటి విక్రమరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ పరమేశ్తో మునీంద్ర, జై తెలుగు న్యూస్, నెల్లూరు.